హాయ్ అండి. ఈ మధ్య ప్రైవేట్ స్కూళ్లల్లో టీచర్లని వాళ్ళ బోధనకు ఏమాత్రం సంబంధం లేని పనుల్లోకి, ముఖ్యంగా అడ్మిషన్ల కోసం మార్కెటింగ్ చెయ్యమని ఫోర్స్ చేస్తున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. సరే, దీని గురించి కాస్త వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలుపెడదాం. స్కూల్లో అడ్మిషన్లు పెంచడానికి ఇంటింటికి తిరగడం, ప్రచారం చేయడం ఒక టీచర్ పనిలో భాగమేనా? పాపం ఈ ప్రశ్న చాలామంది టీచర్లని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. అసలు దీనికి మన చట్టం ఏం చెప్తుందో చూద్దాం. ఈ మొదటి భాగంలో ఒక టీచరు అసలు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్న ఈ మార్కెటింగ్ పనులేంటి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఒక టీచర్ ముఖ్యమైన పాత్ర ఏంటి? పిల్లలకి పాఠాలు చెప్పడం, వాళ్ల ఎదుగుదలకు సహాయం చేయడం. ఇది పూర్తిగా విద్యా సంబంధమైన డ్యూటీ. కానీ మార్కెటింగ్ లేదా సేల్స్ అనేది ఒక కమర్షియల్ యాక్టివిటీ. ఈ రెండింటినీ కలపడమంటే ఆ వృత్తినే అవమానించినట్టు కాదా? ఇలా బలవంతంగా మార్కెటింగ్ చేయిస్తే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఆ మే నెల ఎండల్లో బయట తిరగడం అంటే మాటలా? హెల్త్ దెబ్బతింటుంది. నిజానికి హైదరాబాద్లో 2026 ఏప్రిల్లో ఆ వేడిగాలుల టైంలో టీచర్లని డోర్ టు డోర్ క్యాంపెయిన్లకు పంపొద్దని అధికారులు స్కూల్స్ని హెచ్చరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇది టీచర్ వృత్తిని కించపరచడమే. కొన్ని రాష్ట్రాల విద్యా చట్టాల ప్రకారం ఇది వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకి కూడా వస్తుంది. సరే, సమస్య ఏంటో చూసాం. మరి దీనికి పరిష్కారమేంటి? మన చట్టం ఒక కవచంలా మనకు ఎలా అండగా ఉంటుందో ఈ సెక్షన్లో చర్చిద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పాయింట్. అదే విద్యా హక్కు చట్టం, అంటే ఆర్టీఈ యాక్ట్. అందులో సెక్షన్ 27 చాలా క్లియర్గా చెప్తోంది. టీచర్ల చేత వాళ్ల చదువుకి సంబంధం లేని పనులు చెయ్యించకూడదు. దీనికి కేవలం 3 మినహాయింపులున్నాయి. జనాభా లెక్కలు, ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు సహాయం చెయ్యడం, ఇంకా ఎలక్షన్ డ్యూటీలు. అంతే. అడ్మిషన్ల మార్కెటింగ్ అనేది ఈ లిస్టులో అస్సలు లేదు. కేవలం ఆర్టీఈ యాక్ట్ మాత్రమే కాదు, మన సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ సెయింట్ మేరీ స్కూల్ కేసులో సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది, టీచర్ల మొదటి పని బోధించడం, దానికి అడ్డమొచ్చే ఏ పనీ వాళ్లతో చేయించొద్దు అని. ఇది మన వాదనకు మరింత బలాన్నిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మన అపాయింట్మెంట్ లెటర్లో లేని పనిని మేనేజ్మెంట్ బలవంతంగా మన నెత్తిన రుద్దితే దాని చట్టప్రకారం అన్యాయమైన కార్మిక పద్ధతి అంటారు. అంటే అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ అన్నమాట. ముఖ్యంగా తెలంగాణ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల ఎడ్యుకేషన్ యాక్ట్స్లో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. దీనిమీద మనం లీగల్గా ఫైట్ చేయొచ్చు. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఓ స్లోగన్ కాదు, ఇది ఫ్యాక్ట్. టీచర్లు చదివింది, ట్రైనింగ్ తీసుకుంది పిల్లలకి పాఠాలు చెప్పడానికి, అంతేగాని సేల్స్ ఎగ్జిక్యూటివ్లుగా మారడానికి కాదు కదా. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒకవేళ మేనేజ్మెంట్ ఒత్తిడి చేస్తే మనం ఏం చేయాలి? లీగల్గా ఎలా ముందుకెళ్లాలో ఒక క్లియర్ 5 స్టెప్ ప్లాన్ ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు మార్కెటింగ్ పని చెయ్యను అన్నందుకు జీతం ఆపేస్తాం, లేదంటే ఉద్యోగంలోంచి తీసేస్తామని మేనేజ్మెంట్ బెదిరిస్తే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా ఎలా రియాక్ట్ అవ్వాలో ఈ ప్లాన్ మనకు చెప్తుంది. ఈ 5 స్టెప్స్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్, మీ అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేయండి. అందులో మార్కెటింగ్ డ్యూటీ ఉందో లేదో చూడాలి. సెకండ్, వాళ్లు బెదిరిస్తున్న దానికి సంబంధించిన ఆధారాలు, అంటే వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్స్ అన్నీ జాగ్రత్తగా దాచిపెట్టాలి. థర్డ్, వెంటనే మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే డీఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి. ఫోర్త్, టీచర్ మేనేజ్మెంట్ గొడవల కోసమే స్పెషల్గా ఉండే స్కూల్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఇక ఫైనల్గా, ఒకవేళ డీఈఓ గారు కూడా ఏం యాక్షన్ తీసుకోకపోతే మనం నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి న్యాయం కోసం పోరాడొచ్చు. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయం. మనం దాచిపెట్టిన వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్ లాంటి డిజిటల్ ఆధారాలున్నాయి కదా, వాటిని కోర్టులో ప్రూఫ్గా చూపించాలంటే చట్టప్రకారం సర్టిఫై చేయాల్సుంటుంది. అందుకే ప్రతి ఆధారాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవడం మస్ట్. అయితే ఈ సమస్య కేవలం టీచర్లకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది సమాజంలో అందరి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ చివరి సెక్షన్లో మనం కొన్ని ముఖ్యమైన మెసేజ్లని చూద్దాం. టీచర్లు, మీ హక్కులేంటో తెలుసుకోండి, ధైర్యంగా ఉండండి. మేనేజ్మెంట్లు చట్టాన్ని అతిక్రమించి టీచర్లని తీసేస్తే మీ స్కూల్ రికగ్నిషన్ కూడా పోయే ప్రమాదముందని గుర్తుంచుకోండి. ఇక ప్రజలు, ఎవరైనా టీచర్ ఎండలో మీ ఇంటికి అడ్మిషన్ల కోసం వస్తే వాళ్ళని బలవంతంగా పంపించారని అర్థం చేసుకోండి, వాళ్లకు సపోర్ట్గా నిలబడండి. ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజిక్ టిప్. ఒక్కరే పోరాడటం కంటే
టీచర్లందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి అందరి గొంతుకని ఒక్కసారిగా వినిపిస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐకమత్యమే మహాబలం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. బోధించడమనేది ఒక పబ్లిక్ సర్వీస్, ఒక పవిత్రమైన విధి అనుకున్నప్పుడు, మరి ఆ విధిని నిర్వర్తించే టీచర్ల హక్కులని, వాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఒక్కసారి ఆలోచించండి.